నవంబర్ 14కు వస్తున్న సినిమాలు 10 అని మా ఛానల్లో ప్రకటించాం. కానీ మళ్ళీ 12గా తేలింది. కలిసినటువంటి 2 సినిమాలు ఏంటయ్యా అంటే, ఒకటి గత వైభవం, ఒకటి 2 సీమంతం. ఇక మిగతా 10 సినిమాల పేర్లు తెలుసుకుందాం. 3వ సినిమా సంతాన ప్రాప్తిరస్తు, 4వ సినిమా జిగ్రీసు, 5వ సినిమా వచ్చేసి గోపిగాళ్ళ గోవా ట్రిప్పు, 6వ సినిమా వచ్చేసి రోలుగుంట సూరి, 7వ సినిమా వచ్చేసి మా ఊరి వెంకన్న, 8వ సినిమా వచ్చేసి సీత ప్రయాణం కృష్ణతో, 9వ సినిమా వచ్చేసి ఆటగదరా శివ, 10వ సినిమా వచ్చి లవ్ ఓటీపీ, 11వ సినిమా వచ్చి కాంత, 12వ సినిమా వచ్చి శివ రిలీజ్ 36 ఏళ్ళ తర్వాత. ఇదన్నమాట సంగతి. ఇంకా మనకు బాహుబలి 2ను అదే 2 పార్ట్స్ కలిసినటువంటి బాహుబలి ద ఎపిక్ను, తర్వాత జటాధర తదితర సినిమాలు ఇంకా రన్నింగ్లో ఉండగా, మాస్ జాతర రన్నింగ్లో ఉండగా మరి ఇన్ని సినిమాలు ఆడుతున్నాయి. మరి ఎలా చూస్తారో జనాలు చూద్దాము. నవంబర్ 14కి ఆసక్తిగా ఉంది. ఈ 12 సినిమాలతో పాటు మళ్ళీ బాలీవుడ్ సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి. అంటే దాదాపు ఒక 20 సినిమాల పోటీలో మరి ఏది నెగ్గుతుందో చూద్దాం. ముఖ్యంగా అందరి కళ్ళు ఇప్పుడు శివ రిలీజ్ మీద ఉన్నాయి. ఎందుకంటే దీనికి ఏఐ సాయంతో రికార్డింగ్ చేయడం జరిగింది. అట్లాగే 4K రెజల్యూషన్కి సినిమా మార్చి మంచి క్వాలిటీలో హిట్టింగ్ బ్యాక్ ఇన్ 4K డాల్బీ అట్మాస్ సౌండ్ అని చెప్పేసి ప్రకటించున్నారు. కాబట్టి దీనికి ఏమైనా మంచి రీవిజిట్ ది కల్ట్ ఆన్ దిస్ స్క్రీన్ అని చెప్పేసి, పెద్ద స్క్రీన్ మీద చూడాలని, బిగ్ స్క్రీన్ మీద చూడాలని కోరుకున్న వాళ్ళందరూ కూడా శివ సినిమా చూడాలని ఆ తాపత్రయంలో ఉన్నారు. కాబట్టి రామ్ గోపాల్ వర్మ యొక్క ప్రయత్నం 36 ఏళ్ళ క్రింద రిలీజ్ అయినటువంటి ఈ అద్భుతమైనటువంటి ట్రెండ్ సెట్టింగ్ ఫిలిం శివ అనే సినిమా మరోసారి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూద్దాము. ఇక ఈ అన్ని సినిమాల్లోకి ఏది విన్నర్గా నిలబడుతుందో కూడా అందరికీ ఆసక్తిగా ఉంది. ముఖ్యంగా కాంత, లవ్ ఓటీపీ, గత వైభవం, తర్వాత ఆటగదరా శివ, తర్వాత కృష్ణ ప్రయాణం సీత ప్రయాణం కృష్ణతో, తర్వాత మా ఊరి వెంకన్న, సీమంతం, రోలుగుంట సూరి, తర్వాత గోపిగాళ్ళ గోవా ట్రిప్, జిగ్రీసు, సంతాన ప్రాప్తిరస్తులో ఏది విన్నరో మరో వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ బల్లెం వేణుమాధవ్. నమస్తే. జై హింద్.